1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. బంగారం కొనాలనుకునే వారికి, పెళ్లిళ్ల సీజన్లో షాపింగ్ ప్లాన్ చేసుకుంటున్న వారికి ఊహించని బంపర్ ఆఫర్. అంతకంతకు ఆకాశాన్ని తాకుతూ సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్లిన పసిడి ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. అవును, బంగారం మార్కెట్లో ఎవరు ఊహించని పొలిటికల్ అండ్ ఎకనామిక్ షాక్ తగిలిందే. ఒక్క రోజులోనే ఏకంగా వేలలో ధరలు దిగివచ్చి కొనుగోలుదారుల ముఖాల్లో ఆనందాన్ని నింపాయి. కేవలం బంగారం మాత్రమే కాదు, అటు వెండి కూడా కొండ దిగి వచ్చింది. అసలు ఒక్కరోజే బంగారం ధర ఎందుకు అంతలా తగ్గింది? ప్రస్తుతం మార్కెట్లో లేటెస్ట్ రేట్లు ఎలా ఉన్నాయి? 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అసలు మార్కెట్లో రేట్లు ఎంత మేర తగ్గాయో చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. బులియన్ మార్కెట్ చరిత్రలో ఇది ఒక భారీ పతనంగా చెప్పుకోవచ్చు. ఒక్కరోజే 10 గ్రాముల బంగారంపై ఏకంగా 4,300 మేర ధర తగ్గింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న లేటెస్ట్ ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం నిన్నటి వరకు ఆకాశంలో ఉన్న ఈ ధర ఏకంగా 4,300 తగ్గి ఇప్పుడు 1,48,860కి చేరుకుంది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం సామాన్యులు ఎక్కువగా కొనుగోలు చేసే ఈ గోల్డ్ రేట్ ఇప్పుడు 10 గ్రాములకు 1,36,450గా పలుకుతోంది. ఈ భారీ తగ్గింపుతో జ్యువెలరీ షాపులన్నీ కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి. రేట్లు ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో తెలియని గందరగోళంలో ఉన్న జనాలకు ఈ సరికొత్త ధరలు నిజంగానే పెద్ద రిలీఫ్ ఇచ్చాయనే చెప్పాలి. ట్విస్ట్ ఇక్కడితో అయిపోలేదు. బంగారం కంటే ఘోరంగా వెండి ధరలు పాతాళానికి పడిపోయాయి. వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది లైఫ్ టైం గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. ఎందుకంటే కిలో వెండిపై ఏకంగా 10,000 తగ్గింది. గత కొన్ని వారాలుగా పసిడితో పోటీ పడుతూ పరుగులు పెట్టిన వెండి ఒక్కసారిగా 10,000 రూపాయలు తగ్గడంతో అటు ఇండస్ట్రియల్ యూజర్స్, ఇటు సామాన్య కొనుగోలుదారులకు పండుగ చేసుకుంటున్నారు. పూజా సామాగ్రి, వెండి ఆభరణాలు కొనడానికి ప్లాన్ చేసుకునే వారికి ఇది సరైన సమయంగా మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ ఓ రాత్రిలో బంగారం, వెండి ధరలు అంతలా ఎందుకు దిగి వచ్చాయి? దీని వెనుక ఉన్న అంతర్జాతీయ కారణాలేంటి అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం లాభాల స్వీకరణ దిశగా ఇన్వెస్టర్లు అడుగులు వేయడం, గ్లోబల్ మార్కెట్లో బాండ్ ఈల్డ్స్ పెరగడం ఒక కారణమైతే, ముడి చమురు ధరల్లో ఒడిదుడుకులు, డాలర్ ఇండెక్స్ బలోపేతం కావడం పసిడి ధరల పతనానికి దారితీసింది. అంతేకాకుండా అంతర్జాతీయంగా ఉన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కాస్త సద్దుమణగడంతో ఇన్వెస్టర్లు సేఫ్ హెవెన్గా భావించే బంగారం నుంచి పెట్టుబడులను స్టాక్ మార్కెట్ల వైపు మళ్లించారు. దాంతో డిమాండ్ తగ్గి ధరలు ఒక్కసారిగా క్రాష్ అయ్యాయి. మరి ఈ ధరలు ఇలాగే కొనసాగుతాయా, ఇంకా తగ్గుతాయా అంటే మార్కెట్ నిపుణుల ప్రకారం రాబోయే రోజుల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు. కానీ ఈ స్థాయి తగ్గింపు మళ్ళీ ఎప్పుడు వస్తుందో చెప్పలేం. కాబట్టి ఇంట్లో శుభకార్యాలు ఉన్నవారు, ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు ఈ తగ్గిన ధరలను సద్వినియోగం చేసుకోవడం మంచిదంటూ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బంగారం కొనాలనుకునే వారికి, పెళ్లిళ్ల సీజన్లో షాపింగ్ ప్లాన్ చేసుకుంటున్న వారికి ఊహించని బంపర్ ఆఫర్. అంతకంతకు ఆకాశాన్ని తాకుతూ సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్లిన పసిడి ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. అవును, బంగారం మార్కెట్లో ఎవరు ఊహించని పొలిటికల్ అండ్ ఎకనామిక్ షాక్ తగిలిందే. ఒక్క రోజులోనే ఏకంగా వేలలో ధరలు దిగివచ్చి కొనుగోలుదారుల ముఖాల్లో ఆనందాన్ని నింపాయి. కేవలం బంగారం మాత్రమే కాదు, అటు వెండి కూడా కొండ దిగి వచ్చింది. అసలు ఒక్కరోజే బంగారం ధర ఎందుకు అంతలా తగ్గింది? ప్రస్తుతం మార్కెట్లో లేటెస్ట్ రేట్లు ఎలా ఉన్నాయి? 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అసలు మార్కెట్లో రేట్లు ఎంత మేర తగ్గాయో చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. బులియన్ మార్కెట్ చరిత్రలో ఇది ఒక భారీ పతనంగా చెప్పుకోవచ్చు. ఒక్కరోజే 10 గ్రాముల బంగారంపై ఏకంగా 4,300 మేర ధర తగ్గింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న లేటెస్ట్ ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం నిన్నటి వరకు ఆకాశంలో ఉన్న ఈ ధర ఏకంగా 4,300 తగ్గి ఇప్పుడు 1,48,860కి చేరుకుంది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం సామాన్యులు ఎక్కువగా కొనుగోలు చేసే ఈ గోల్డ్ రేట్ ఇప్పుడు 10 గ్రాములకు 1,36,450గా పలుకుతోంది. ఈ భారీ తగ్గింపుతో జ్యువెలరీ షాపులన్నీ కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి. రేట్లు ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో తెలియని గందరగోళంలో ఉన్న జనాలకు ఈ సరికొత్త ధరలు నిజంగానే పెద్ద రిలీఫ్ ఇచ్చాయనే చెప్పాలి. ట్విస్ట్ ఇక్కడితో అయిపోలేదు. బంగారం కంటే ఘోరంగా వెండి ధరలు పాతాళానికి పడిపోయాయి. వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది లైఫ్ టైం గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. ఎందుకంటే
కిలో వెండిపై ఏకంగా 10,000 తగ్గింది. గత కొన్ని వారాలుగా పసిడితో పోటీ పడుతూ పరుగులు పెట్టిన వెండి ఒక్కసారిగా 10,000 రూపాయలు తగ్గడంతో అటు ఇండస్ట్రియల్ యూజర్స్, ఇటు సామాన్య కొనుగోలుదారులకు పండుగ చేసుకుంటున్నారు. పూజా సామాగ్రి, వెండి ఆభరణాలు కొనడానికి ప్లాన్ చేసుకునే వారికి ఇది సరైన సమయంగా మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ ఓ రాత్రిలో బంగారం, వెండి ధరలు అంతలా ఎందుకు దిగి వచ్చాయి? దీని వెనుక ఉన్న అంతర్జాతీయ కారణాలేంటి అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం లాభాల స్వీకరణ దిశగా ఇన్వెస్టర్లు అడుగులు వేయడం, గ్లోబల్ మార్కెట్లో బాండ్ ఈల్డ్స్ పెరగడం ఒక కారణమైతే, ముడి చమురు ధరల్లో ఒడిదుడుకులు, డాలర్ ఇండెక్స్ బలోపేతం కావడం పసిడి ధరల పతనానికి దారితీసింది. అంతేకాకుండా అంతర్జాతీయంగా ఉన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కాస్త సద్దుమణగడంతో ఇన్వెస్టర్లు సేఫ్ హెవెన్గా భావించే బంగారం నుంచి పెట్టుబడులను స్టాక్ మార్కెట్ల వైపు మళ్లించారు. దాంతో డిమాండ్ తగ్గి ధరలు ఒక్కసారిగా క్రాష్ అయ్యాయి. మరి ఈ ధరలు ఇలాగే కొనసాగుతాయా, ఇంకా తగ్గుతాయా అంటే మార్కెట్ నిపుణుల ప్రకారం రాబోయే రోజుల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు. కానీ ఈ స్థాయి తగ్గింపు మళ్ళీ ఎప్పుడు వస్తుందో చెప్పలేం. కాబట్టి ఇంట్లో శుభకార్యాలు ఉన్నవారు, ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు ఈ తగ్గిన ధరలను సద్వినియోగం చేసుకోవడం మంచిదంటూ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.